హలో అందరికీ, నేను మీ మహతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మా ప్లాన్, ఈరోజు మేము కాస్త ఖాళీగానే ఉన్నాం. సో మేము ఇప్పుడు వచ్చింది, ఒక్క నిమిషం నాకు ఆ లేక్ పేరు మర్చిపోయాను, మా అక్క చెప్పిద్ది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఓయిషనల్ లేక్ వచ్చాము. సో ఇక్కడ ఓయిషనల్ లేక్కి మనం వెళ్ళాలంటే ఇక్కడ నుంచి బై కేబుల్ కార్ వెళ్ళొచ్చు, ఆర్ఎల్స్ బై వాక్ మనం వెళ్ళొచ్చు, అంటే ట్రెక్ చేయడము. సో మాకు చాలా టైం ఉందని చెప్పేసి సో మేము ట్రెక్కింగ్ చేస్తూ వెళ్దామని డిసైడ్ అయ్యాం. అండ్ మా పిల్లలు కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారు. మేము నడుస్తామంటున్నారు, చూడాలి. వాళ్ళు ఎత్తుకోమనకపోతే చాలు అని అనుకుంటున్నాం మేము. సో లెట్స్ సీ. నేను మీకు అది ఇప్పుడు కేబుల్ కార్ది చూపిస్తాను ఎలా వెళ్ళాలో. సో ఇప్పుడు ఇదే మనది త్రూ కేబుల్ కార్ వెళ్ళాలనుకుంటే ఇలానే వెళ్ళాలి. సో మనకి ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుందంట నడవడానికి. కేబుల్ కార్ అయితే మనం ఒక డెస్టినేషన్కి వెళ్తే మళ్ళీ అక్కడ నుంచి ఒక 20 మినిట్స్ వాక్ ఉంటుంది మనకి. సో మనకి ఇలా కేబుల్ కార్లో వెళ్ళాలంటే మనకి టికెట్స్ తీసుకోవాలి. సో టికెట్ కాస్ట్ అనేది అడల్ట్స్కి ఒక 40 స్విస్ ఫ్రాంక్స్, అంటే ఆల్మోస్ట్ 4700 ఒక్క అడల్ట్కి మనకి ఇండియన్ కరెన్సీలో. అండ్ కిడ్స్కి 20 స్విస్ ఫ్రాంక్స్, అంటే ఆల్మోస్ట్ ఒక్క కిడ్కి 2400 రూపీస్ అంట టికెట్ కాస్ట్. సో మాకు హైకింగ్ ఎక్స్పీరియన్స్ అవ్వాలని చెప్పేసి మేము హైక్ చేద్దాం అనుకున్నాము. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా వే, మనం ఈ వేలోనే వెళ్ళాలి అని చెప్పారు ఇక్కడ హైక్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనము వచ్చిన ప్లేస్ అనేది స్విట్జర్లాండ్లోనే ఒక మ్యాజికల్ ప్లేస్. సో ఇక్కడ మన ఈ మొత్తం ఆల్పైన్ లేక్స్లో ఇదొక వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ లేక్స్. సో ఇక్కడ అడుగుతున్నాము లేక్ ఎలా ఉందని అడిగాము, చాలా బాగుంది. కుక్క పిల్లని కూడా తీసుకెళ్లారా? సో మీకు ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఈ వాటర్ అన్నీ మనకి పైన మౌంటైన్ మీద ఉన్న స్నో కరిగిపోయి ఇలా వాటర్ లాగా వస్తాయి. హలో, ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? వాట్ ఏ వండర్ఫుల్. మునక్కాయ ఎంత అనుకున్నాం, తీసి ఏం కాదు. ఆల్రెడీ ఆయాసం వస్తుంది, ఇంకంత పైకి వెళ్ళాలంట. సో మధ్య మధ్యలో ఇలా ఫొటోస్ దిగాలిగా. సో మరి నేను వద్దా? వెళ్ళిపోతున్నారు. అయిపోయింది, అలసిపోయారు. నాట్ ఈవెన్ 1 కిలోమీటర్, జస్ట్ హాఫ్ ఏ కిలోమీటర్ అంతే. అయిపోయింది, కూర్చున్నాము. హర్షి, హౌ ఆర్ యూ ఫీలింగ్? You're tired, right? Wonderful మునక్కాయ. Oh my god. ఓకే. ఏమున్నాయి రా రోహన్? ఏంటిది? వావ్, ఎక్కర్రా? కరెక్ట్. ఫ్రెండ్స్ చూసారా, మన దగ్గర మేకలు ఎలా కనిపిస్తాయి, ఇక్కడ ఎక్కడ చూసినా కౌస్ అలా కనిపిస్తున్నాయి. మా రోహన్కి యానిమల్స్ అంటే పిచ్చి ఇష్టం. సో అవి చూడగానే ఎగ్జైట్ అయిపోతున్నాడు బాగా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వెబ్ క్యామ్స్ అన్నమాట. సో మనం రాకముందు ఇక్కడ మనం ఈ కెమెరా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం ఇక్కడ వెదర్ ఎలా ఉందో చూసుకొని రావచ్చు. ఇక్కడ అన్ని స్టోన్స్ ఇస్తున్నారు, మేబీ వాటర్ రావడానికేమో. అటు చూడండి, వే చాలా నేరోగా ఉంది, కొంచెం అటు పడ్డామా అంతే. స్లోగా వెళ్ళాలి. కనిపిస్తున్నారా? మనం అక్కడ దాకా నడవాలేమో. ఇప్పటిదాకా మనం ఒక 1 కిలోమీటరే వచ్చామంట. అలా సాంగ్స్ వింటూ వైబ్ అవుతున్నాం. I love you. బిట్టే బేటన్ బ్యాటన్ అంట.
లెట్స్ గో. సో ఇప్పటిదాకా 1.5 కిలోమీటరే వచ్చామంట. అదిగోండి మనం అంత కింద నుంచి ఇంత పైకి వచ్చాము. అడుగుతున్నాము ఎలా ఉంది ఏంటి అని. ఇంకా 40 మినిట్స్ అంట. సో వాళ్ళ పిల్లలతో జాగ్రత్త అని చెప్తున్నారు, చాలా స్టీప్ ఉంది అని. ఇప్పుడు ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ అడుగుదాము. ఇక్కడ నుంచి ఇంకా చాలా పైకి ఉంటుందంట. అక్క ఎలా అనిపిస్తుంది? It's really hard. మై గాడ్. నౌ విల్ గో టు అవర్ రోహన్. రోహన్ వెయిట్. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? You like it? Do you like it? Yes. Anaya. It's very nice. Excited for next leg. అమ్మో. హర్షు ఎలా ఉందిరా? అలసిపోయావా? అని ఎలా ఉంది? గుడ్ ఎక్స్పీరియన్స్. ఎస్. అలసిపోలేదా ఏమి? అమ్మో. We are exhausted actually and we are excited to go to the lake. So let's go little faster. సో ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇలా బెంచెస్ మనకి అప్పుడప్పుడు అక్కడక్కడ అలా కనిపిస్తూ ఉంటాయి. అమ్మ వాటిని చూడగానే అమ్మయ్య కూర్చోడానికి ప్లేస్ దొరికిందిరా బాబు అని అనుకుంటున్నాం మేము. సో ఇలా ఒక ఫోటో పాయింట్స్ లాగా ఉంది ఇక్కడ లొకేషన్ కూడా. చాలా బాగుంది అసలు. ఇప్పటిదాకా తిరిగిందంతా పోయింది. చూడండి వ్యూ ఎంత బాగుందో. వచ్చేసాం ఇక్కడికి. ఆల్మోస్ట్ ఇంకో 10 మినిట్స్లో రీచ్ అవుతామంట. అలసిపోయాం ఫ్రెండ్స్. పాప అలా కూల్ వాటర్ మొహం మీద పోసుకుంటే చల్లగా. సో ఈ ట్యాప్ వచ్చే వాటర్ తాగొచ్చు కూడా, బట్ చాలా కూల్గా ఉన్నాయి. ఈ వాటర్ అయితే కంప్లీట్ స్నో వాటర్ లాగా ఉన్నాయి. మా పిల్లలు అవి తాగొద్దు అని కింద తాగుతున్నారు. ఇంకా అయిపోయింది మా ఎనర్జీ అంతా. అసలు చాలా సన్నీగా ఉంది, అందుకే అనుకుంటే ఇంకా అసలు ఎక్కలేకపోతున్నాం మేము. మైండ్ చూసారా కంప్లీట్ స్టీప్ ఉంది, ఒకటేసారి పైకి ఎక్కడం ఉంటుంది. అండ్ మధ్యలో పిల్లలు ఎత్తుకోమనడం, వామ్మో టార్చర్ ఉండే యాక్చువల్గా. సో ఇదే అన్నమాట. ఇప్పుడు మనం ఒక లొకేషన్కి వచ్చేసాము. కేబుల్ కార్ వారు ఇక్కడ దిగుతారు. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం వాక్లో మన లొకేషన్ ఉంటుంది. అసలు చాలా బాగుంది. ఆ కొండల్లో ఆ వాటర్, ఆ గ్రీనరీ. సమ్మర్లోనే ఇలా ఉంది అంటే కొంచెం మనకి స్నో టైంలో ఇంకా అసలు ఆ వ్యూ అనేది ఎలా ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఇంకా సడన్గా లొకేషన్ అన్న వాటర్ చూడగానే వావ్ వచ్చేసాం మన ప్లేస్కి అని ఎగ్జైట్మెంట్ వచ్చేసింది. ఇంకా పిల్లలు పరిగెడుతున్నారు చూడండి. వాళ్ళకి వాటర్లో దూకాలని ఉందంట, బట్ చూద్దాం వాళ్ళు మనల్ని అలో చేస్తారో లేదో. కలిసిపోయాము అది అంతా ఎక్కి బట్ ఇక్కడికి రాగానే మనం ఈ వాటర్ వ్యూ చూస్తే అసలు చాలా బాగుంది. వాటర్ అంతా బ్లూ కలర్లో ఉన్నాయి. చాలామంది ఇక్కడ ఫిషింగ్ చేస్తున్నారు, చిన్న పిల్లలు కూడా. చూపిస్తాను నేను మీకు అవన్నీ. సో ప్రజెంట్ ఇప్పుడు మేము ఒక మంచి స్పాట్ కోసం చూస్తున్నాము. వెళ్ళి అక్కడ కూర్చుంటే పిల్లలు ఆడుకుంటారు, అలాగే వాటర్లో కూడా దిగొచ్చంట. బట్ మేమైతే ఏం బట్టలు తెచ్చుకోలేదు, పిల్లలకైతే పెట్టాం కానీ చూడాలి. వామ్మో, అందుకే అంటారు గట్టిగా తినండి, ఆరోగ్యంగా ఉండండి, బాగా నడవండి అని. ఇప్పుడు తెలుస్తుంది. అండ్ ఫైనల్లీ ఇదే మన ఓషియన్ లేక్. సో ఈ బ్లూ వాటర్, ఆ సరౌండింగ్ ఆల్ప్స్ చూస్తే అసలు వర్డ్స్ సరిపోవట్లేదు. నేచర్ ఇంత బ్యూటిఫుల్గా ఎలా ఉంటుందో అని ఇక్కడికి వచ్చాకే అర్థమవుతుంది. అసలు స్విస్ అంటేనే మొత్తం నేచర్, ఆ బ్యూటీ అంతా మనకు ఆ ఫ్రెష్ మౌంటైన్ ఎయిర్లో, స్నో కవర్డ్ పీక్స్లో, అలా గ్రీన్ వ్యాలీస్లో కనిపిస్తుంది.
అలా లేక్ పక్కన కూర్చొని ఆ వ్యూని ఎంజాయ్ చేయడం చాలా బాగా నచ్చింది మాకు. అండ్ స్విట్జర్లాండ్ ట్రిప్లో ఈ ప్లేస్ మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ స్పాట్ అని చెప్తాను నేను. మీరు కనుక ఈ స్విట్జర్లాండ్ వస్తే ఈ ఓషియన్ లేక్ని అస్సలు మిస్ అవ్వకండి. దాట్ టు బై వాకే వెళ్ళండి, అదొక చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు మేము రిటర్న్ కేబుల్ కార్లో ఏమైనా వెళ్దామా అని అడుగుతున్నాము. సో అన్నీ అడుగుతున్నాడు అక్కడ, చూడాలి. ఇంక రిటర్న్లో పిల్లలు అస్సలు ఆగట్లే, అక్కడ కనుక్కొని చూడాలి. ఇంకా రోహన్ అదిగో కౌస్ గంటల సౌండ్ వినిపిస్తుందా, చూసావా? అదిగో విన్నారా? నీకు కౌస్ అంటే ఇష్టం కానీ నాకైతే ఇష్టం లేదంట. యా ఫైనల్లీ మన ట్రెక్కింగ్ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోయింది. సో మీకు ఇప్పుడు నేను చూపించిన వాటిల్లో ఈ స్విట్జర్లాండ్లో ఇదొక బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. యాక్చువల్లీ ఇది మా ప్లాన్లో లేదు, మేము ఈరోజు ఖాళీగానే ఉన్నామని చెప్పేసి సో ట్రెక్కింగ్ చేద్దామని వచ్చాము. స్టార్టింగ్లో ఫుల్ అలసిపోయా, అక్కడ వ్యూ చూసి ఆ క్రిస్టల్ క్లియర్ ఆ లేక్ వాటర్ని చూసి చాలా కూల్గా ఉన్నాయి. ఆ ఫ్రెష్నెస్ని ఎలా, ఆ ఫ్రెష్నెస్ ఆఫ్ వాటర్ని జస్ట్ అలా ఫేస్ మీద వాటర్ చల్లుకుంటే చాలా రిలీఫ్ అనిపించింది. సో మీ అందరికీ థ్యాంక్ యూ ఎండ్ వరకు నా వీడియో చూసినందుకు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే అందరూ ప్లీజ్ Please do like, Like, share and subscribe. థ్యాంక్ యూ.